పేదరికాన్ని అనుభవిస్తున్న ద్రోణాచార్యులు తనతో విద్యాభ్యాసాన్ని చేసిన తన స్నేహితుడైన ద్రుపదుడి వద్దకు సహాయం చేయమని వెళతారు. అయితే అప్పటికే రాజై ఉన్న ద్రుపదుడు అహంకారంతో ద్రోణాచార్యుడిని అవమానించి పంపిస్తాడు. అప్పట్నుంచి ద్రోణాచార్యుడు ద్రుపదుడిపై పగ తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. అటుపై భీష్ముడు నియమించగా ద్రోణాచార్యుడు కౌరవులకు పాండవులకు శస్త్రశాస్త్ర విద్యలు నేర్పే గురువు అవుతాడు. గురుదక్షిణగా ద్రుపదుణ్ణి బంధించి తెమ్మంటాడు. భీమార్జునులు వెళ్లి ద్రుపదుణ్ణి బంధించి తీసుకుని వస్తారు. తరువాత ద్రోణాచార్యుడు అతడికి సగం రాజ్యాన్ని ఇచ్చి క్షమించి వదిలేస్తాడు. ఈ అవమానాన్ని భరించలేని ద్రుపదుడు ద్రోణాచార్యుడిని చంపగలిగినంత వీరుడైన కొడుకును, అలాగే అర్జునంతటి వీరుణ్ణి పెళ్లి చేసుకోగల కూతుర్ని సంతానంగా పొందాలని గొప్ప పండితుల్ని పిలిపించి యాగాన్ని చేయిస్తాడు. ఆ యాగంలో నుంచి రథారూఢుడై కిరీటాన్ని ధరించి తేజస్సుతో వెలిగిపోతున్న ఒక యువకుడు బయటికి వస్తాడు. అతడే దృష్టద్యుమ్నుడు. తరువాత ఒక అందమైన కన్య ఆ అగ్నిగుండంలో నుంచి వస్తుంది. తనే ద్రౌపదిగా పిలువబడే కృష్ణ. పాంచాల దేశపు రాజైన ద్రుపదుడి కూతురు అవ్వడం వల్ల ద్రౌపదికి పాంచాలి అన్న పేరు వచ్చింది.